తల్లితో ఓ పావు గంట సేపు మాట్లాడిచ్చాం, ఎందుకంటే మీరు కూడా వింటారు అని. సో దీన్ని బట్టి మీరు ఓవరాల్ గా ఏమర్థమైంది? లేదు అవి వాయిస్, బట్ ఎనీవే మీరు చెప్పారు కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. నాకు అంత క్లారిటీ లేదు ఆ మాట్లాడింది. ఓకే అంటే చెప్పండి. చనిపోయిన రషీద్ వాళ్ళ పెదనాన్న మీ పార్టీలోనే ఉన్నారంట. ఎస్. ఈ కుర్రాడు మాత్రం వైసీపీలో ఉన్నాడు. ఎప్పుడు పోయాడు వైసీపీకి? అది కూడా అడగాలి కదా మీకు. వెన్ డిడ్ హి జాయిన్ దిస్ థింగ్ టీడీపీ? ఇప్పుడు చనిపోయిన చంపిన కుర్రోడు టీడీపీలోకి ఎప్పుడు వచ్చాడు? నేను అడిగానండి, అదే అడిగా. మీ అబ్బాయి వీళ్ళిద్దరూ వైసీపీలో పనిచేసిన విషయం మీకు తెలుసా? ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిన విషయం మీకు తెలుసా అంటే తెలియదు అంటుంది ఆవిడ. ఇప్పుడు మీకు సింపుల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అశోక్ గారు. వీళ్ళిద్దరూ వైసీపీలోనే ఉన్నారు, వైసీపీలోనే పని చేసుకుంటున్నారు. దే ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. వాళ్ళు ఒకే మొహల్లో ఉంటారు. మీకు తెలుసు కదా, మైనారిటీ జనరల్ గా ఒక ఏరియాలోనే కాన్సన్ట్రేషన్ ఉంటారు వాళ్ళ ఇళ్ళని. సో ఒక మొహల్లాలో ఒక 4-5-6 ఇళ్ళు తర్వాత ఉంటారు. సో నేనేమంటానంటే వీళ్ళిద్దరికి ఈ స్నేహిత పూర్వకమైన ఉండిన రోజుల్లో ఏదో గొడవ అయింది. ఈ అబ్బాయి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు అండ్ లిక్కర్ షాప్ లో. సో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ వాళ్ళ బైక్లు ఒకరికొకరు బైక్లు తగలబెట్టుకోవడం, ఒకరొకరు 307 లో పెట్టుకోవడం, ఆ చంపిన అబ్బాయి కేసు పెడితే పోలీసు వాళ్ళు తీసుకోకుండా ఆ రోజు తిప్పడం, ఇది ఇతను వైసీపీ మా దగ్గర అని చెప్పి ఇద్దరు వైసీపీలో ఉంటే ఒక వైసీపీ క్యాండిడేట్ ని అక్కడున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎవరో ఆయన సపోర్ట్ చేయడం, ఈయన కేసు తీసుకోకుండా ఈయన జైలుకి పోవడం, ఈయన జైలు నుంచి రావడం. ఇది ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇతను జైలు నుంచి రాగానే ఇతను కక్ష పెట్టుకొని కాసుకొని. నేను ఒకటే సింపుల్ పాయింట్ అడుగుతాను, ఏంటంటే ఒక పొలిటికల్ మర్డర్ చేసేటప్పుడు ఎవరైనా కెమెరాలన్నీ నడి రోడ్లో అందరు చూస్తుండగా ఎవరైనా చేస్తారా? ఎవడైనా తలకాయ ఉన్నోడు మర్డర్ చేసేవాడు ఎవడైనా చేస్తాడా? కామన్ సెన్స్ క్వశ్చన్. ఓకే, నువ్వు పొలిటికల్ మర్డర్ చేసేవాడు ఎవడైనా ఎవరు లేని రాత్రులు దారిలో కార్లు వెహికల్ లో పోయేటప్పుడో బైక్ లో పోయేటప్పుడో ఆ రోడ్ల మీద ఆపి చంపి ఎవరు చంపారో తెలియకుండా అన్నోన్ విక్టిమ్స్, అన్నోన్ అసైలెంట్స్ అని చెప్పి మనం ఎఫ్ఐఆర్ లో చూస్తుంటాం. ఇంత పబ్లిక్ గా ఇంత ఓపెన్ గా వచ్చి నరికాడంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఇది లేకపోతే ఎందుకు వస్తారు? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఆమన్నట్టే వాళ్ళ సొంత మేనమామ వాళ్ళ సొంత బావో టీడీపీలో ఉన్నాడు, మరి ఆయన ఒప్పుకుంటాడు ఈ మర్డర్ కి? ఇప్పుడు మైనారిటీ వింగ్ అన్నప్పుడు మైనారిటీలో టీడీపీ వాళ్ళందరూ కలుసుకొని మాట్లాడుకుంటారు కదా, అంటే వాళ్ళ బావ కూడా దీంట్లో స్కెచ్ చేసినట్ట. ఏదో వన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది, ఓకే, దాన్ని ఇమీడియట్ గా ఏదో పెద్ద భూతం కింద చూపించేసేసి ఏదో జరిగిపోయింది, కార్యకర్తల్ని వైసీపీ కార్యకర్తలు చంపారు. ఓకే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, లోకేష్ బర్త్డే రోజు కేక్ తినిపిస్తున్నాడంట. ఈయన లోకేష్ కేక్ తినిపించాడా? జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ఆయన ఎదవలు మారరు, కొంచెం అన్న చదువుకొని చూసుకొని కదా ఇవాళ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు కేక్ ఎక్కడ? ఆ లోకల్ కాన్స్టిట్యువెన్సీలో ఎమ్మెల్యే గారి వైఫ్, క్యాండిడేట్ వైఫ్ బర్త్డే లోకేష్ బర్త్డే వచ్చిండొచ్చు, 100 మంది వస్తారు, దాందే ఉంది. అండ్ ఆయన అప్పుడు 3 months బిఫోర్ ఈ కక్షలతో టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఎందుకు జాయిన్ అయ్యాడు? వైసీపీలో ఉన్న అతను టీడీపీలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు ఆంజనేయులు గారు జయించినట్ట బర్త్డేలో. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఏది గ్రౌండ్స్ లేవు, గవర్నమెంట్ పనిచేసే విధంగా పనిచేసుకుంటా వెళ్ళిపోతా ఉంది. వీళ్ళకి ఏదో ఒక ఇష్యూ కావాలి. మనకి ఎప్పుడైనా చూడు, జగన్మోహన్ రెడ్డి ఏదైనా కానీ రాజకీయ ప్రస్తావన మొదలైంది ఓదార్పు యాత్రతో. ఫస్ట్ ఓదార్పు యాత్రతో అతను అంటే సవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని ఇతను పోయి దగ్గరుండి పలకరించి, ఇప్పుడు మా ఊర్లో మా పంచాయతీలో ఒక అతను చచ్చిపోయాడు. అతను అప్పటికి క్యాన్సర్ చాలా రోజులుగా బాగలేదు. ఆయన చనిపోగానే రాజశేఖర రెడ్డి చనిపోయాడు అని నాకే ఫోన్ చేశారు వాళ్ళు, అన్నా ఇట్ట జగన్మోహన్ రెడ్డి వస్తాడంట. అంటే సరేరా ఏమైనా డబ్బులు ఇస్తాడేమో, వాళ్ళు చెప్పిందే చెప్పండి అన్న. ఎందుకు చెప్పాను నేను అన్నమాట? నీ బాధలో ఉన్నారు, మనిషి చచ్చిపోయాడు, 1 లక్ష రూపాయలు ఏమి ఇచ్చినాడు అప్పుడు చెక్. అంటే 5, 6, 7 years బ్యాక్. దట్ ఈస్ అ బిగ్ అమౌంట్, పెద్ద అమౌంట్ అది. నేనే చెప్పా తీసుకోండి అని. నన్ను కాదంటే జగన్మోహన్ రెడ్డిని రాణిస్తారు వాళ్ళు.